మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, మంచిదే. కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన, మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, 5 సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా తెచ్చారా? పోలవరం ప్రాజెక్టు, హంద్రీనివా లాంటి ప్రాజెక్టును ఎవరైనా కట్టారా? రాజధాని తీసుకొచ్చారా? ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లేయాలి అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము, మీ జీవితాలను మార్చే ఆయుధము. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మనకు ఒక రాజధాని కావాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే చేతనైతే. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాహుల్ గాంధీ గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి. బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవచ్చు. ప్రతి హామీ నెరవేరాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీ అందరూ ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేదిల్లు గెలవడానికి ఆ ఇంటి పెద్ద మహిళ చేతుల్లో ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ప్రతి పేదింటికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకి కొత్త మద్దతు ధర అన్నా ఇప్పుడులాగా కాదు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఎలా పండుగైందో అలా కావటానికి కొత్త మద్దతు ధర. ఎంతైతే రైతు పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం ఎంత వస్తుందన్నా? ఇప్పుడు 60, 90, 100 కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కనీస వేతనం కింద ప్రతిరోజు 400 రూపాయలు ఉపాధి హామీ, 400 రూపాయలు ఉపాధి హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. వితంతులకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షను. ఎవరు మీ ఇంటికి రానవసరం లేదు, మీరు ఎవరి దగ్గరికి పోనవసరం లేదు. 1వ తేదీ నేరుగా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇళ్లలాగా 5 లక్షలతో ఒక పక్క ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. బిడ్డల ఉద్యోగాల కోసం 2,25,000 ఉద్యోగాల కోసం మొట్టమొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇదంతా సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తున్నామన్నా ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఒకవైపు డబ్బుంది, ఇంకోవైపు ప్రజలున్నారు. ఒకవైపు అహంకారం ఉంది, ఇంకోవైపు ప్రజలున్నారు. ప్రజలే నిర్ణేతలు. మీరు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. మరి ఒక్కసారి చెప్తున్నాం, డబ్బులకి లొంగొద్దండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పినట్టు మంచి మనుషులకు, మీకోసం నిలబడే మనుషులకు, మీకోసం పనిచేసే మనుషులకు, మీరు పిలిస్తే పలికే వాళ్లకు ఓట్లేయండి. ఎక్కడో పెద్ద పెద్ద కోటలు కట్టుకొని నిద్రపోయే వాళ్లకు కాదు. ఎప్పుడు కనిపించారన్నా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా 5 సంవత్సరాలలో ఒక్కసారైనా కనిపించారా? ఎప్పుడూ బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి బయటికి వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు తప్పితే రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టలేదా?
రోజు లక్షల మందిని కలవలేదా? ఒక్కసారైనా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు రాలేదు ప్రజల మధ్యకి. వీళ్ళు ప్రజల మనుషులు కాదు. మళ్ళీ మళ్ళీ మోసపోకండి. మీ పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. మళ్ళొక్కసారి ఆశీర్వదించాలని మీ సుధాకర్ అన్న, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ సుధాకర్ అన్న, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగే ఎంపీ అభ్యర్థి సమద్ షాహీన్ అన్న మీవాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి. మీరు హస్తం గుర్తు మీద ఓటేసి 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని. ఒకవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు ప్రత్యేక హోదా రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಂ. ಸುಧಾಕರ್ ಅಣ್ಣ ಓಟ್ ಹಾಕ್ರಿ. ಎರಡೋಟು ಹಸ್ತಕ್ಕೆ ಹಾಕ್ರಿ. ఒక నిమిషం మన చేరాడు ముఖ్యమైన మాత్రమే పిలిపిస్తాం. దయచేసి అన్న గుర్తు మర్చిపోకండి. హస్తం గుర్తు అన్న, గుర్తు మర్చిపోకండి. హస్తం గుర్తమ్మా అన్న, ఆశీర్వదించండి, గెలిపించండి. మీ పక్షాన పోరాటం చేస్తాం, మీకు అందుబాటులో ఉంటాం. హస్తం గుర్తన్న మర్చిపోకండి. నమస్తే అన్న, నమస్తే నమస్తే అమ్మా, నమస్తే అమ్మా, నమస్తే. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా.